సార్ నమస్కారం సార్. నమస్కారం. పోస్టల్ బ్యాలెట్ చూసుకుంటే విపరీతం అంటే రికార్డ్ బ్రేకర్ అండి. ఎప్పుడు లేవు అంటే ప్రపంచమా లేకపోతే ఇండియాలోనా అన్నట్టుగా ఉందటండి. లైన్లో నిలబడి ఓట్లు వేస్తున్నారు. దీన్ని బట్టి ప్రజల్లో ఇక్కడ ఎంప్లాయీస్లో ఎలా ఉందంటే ప్రజల్లో ఎలా ఉండబోతుంది అంటారు? మీరు 2019 ఎన్నికల ఫలితాల రోజు ఒకసారి గుర్తు చేసుకుంటే ఉదయం 8 గంటలకి టీవీలో కౌంటింగ్ బిగిన్ అయిన వార్తలు మొదలు కాగానే మనకి 8:30, 9 గంటల వరకు ఎర్లీ ట్రెండ్స్ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన మొట్టమొదటి ఫలితాలు వెలువడ్డాయి. 175 నియోజకవర్గాలు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసిన కుప్పం నియోజకవర్గంలో కూడా పోస్టల్ బ్యాలెట్లలో వైసీపీ పార్టీకి ఆధిక్యతగా కనపడింది, వచ్చేసింది. అంటే ప్రజలు ఏమనుకున్నారంటే అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు 43% ఫిట్మెంట్ ఇచ్చారు. హైదరాబాద్ నుంచి షిఫ్ట్ అయిన సచివాలయ డైరెక్టరేట్కి సంబంధించిన సిబ్బంది అందరికి కూడా 5 రోజుల పనిదినాలు కల్పించారు. 2 చోట్ల హెచ్ఆర్ఏ ఇచ్చారు. వాళ్ళ కోసం ఒక ప్రత్యేక ట్రైన్ ఏర్పాటు చేశారు. 2004కి ముందు చంద్రబాబు నాయుడు గారికి 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారికి ఉద్యోగులతో వ్యవహరించిన తీరులో చాలా మార్పు చూసాం. ఈసారి మోర్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఉద్యోగులతో పనిచేశారు అని చెప్పని ఒక భావన ఉండేది. కానీ ఉద్యోగుల ఆలోచన తీరు వేరుగా ఉంది. ఆ తీరు వేరుగా ఉన్న పర్యవసానం 175 నియోజకవర్గాల్లో కూడా పోస్టల్ బ్యాలెట్లు జగన్మోహన్ రెడ్డి గారికి దాఖలు పడ్డాయి. తర్వాత మనకి ఉద్యోగులకు సంబంధించిన అంశాల పట్ల ప్రభుత్వంతో చర్చలకు వెళ్ళిన ఉద్యోగ సంఘ నాయకులు ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించట్లేదు, మా సమస్యలు సంవత్సరాల తరబడి అపరిష్కృతంగానే ఉంచుతున్నారు, మేమే ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చాము, కుడి చేత్తో ఎడం చేత్తో ఓట్లేసి ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చాము అని చెప్పని ఉద్యోగ సంఘ నాయకులే స్వయంగా మీడియా ముందు ప్రకటించిన తీరు చూసాం. అంటే ఏ ఉద్యోగులైతే జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో చాలా కీలకంగా దోహదం చేశారు, ఏ ఉద్యోగ సంఘాలైతే ఉద్యోగుల్ని ఆ విధంగా మోటివేట్ చేయగలిగారు. అంటే 2018లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఒక 2 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు గారికి విభజన చట్ట హామీల దగ్గర ఒక రిఫ్ట్ ఏర్పడింది. ఆ రిఫ్ట్ ఏర్పడిన తర్వాత ఉద్దేశపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఫైనాన్షియల్ సఫికేషన్ క్రియేట్ చేయడం మొదలుపెట్టింది. విడుదల చేసిన స్థాయిలో నిధులు విడుదల చేయకపోవటం. ఈ నేపథ్యంలో 2018 తర్వాత 2 డిఏలు పెండింగ్ ఉన్నది వాస్తవం. దాన్ని సాగ్గా చూపించి ఉద్యోగ సంఘ నాయకులందరూ కూడా ఉద్యోగుల్ని ప్రభావితం చేయగలిగారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019 ఎన్నికలకు ముందు అన్నా నేను మీకు మెరుగైన పిఆర్సీ ఇస్తా, క్రమం తప్పకుండా డిఏలు ఇస్తా, వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తా, ఇట్లా రకరకాల వాగ్దానాలు చేశారు. ఈ వాగ్దానాలతోటి ప్రలోభపడ్డారా, ప్రభావితం అయ్యారా, ఏమైనా కానీ ఉద్యోగులైతే మెజారిటీ జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేశారు. ఇక్కడ ఉద్యోగులు అంటే యాజ్ అన్ ఇండివిజువల్గా వాళ్ళని చూడటానికి వీల్లేదు. లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు, వారి కుటుంబ సభ్యులు ఉంటారు, బంధుమిత్రులు ఉంటారు, వీళ్ళు చదువుకున్నాళ్ళు, నిత్యం ప్రజలతో మమేకమవుతూ ఉండేవాళ్ళు, సమాజం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు, రాజకీయ చైతన్యం కలిగిన వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్. సో ఒక 4-5 లక్షల మందో 10 లక్షల మందో ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు ఉంటే వారి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళు ఇంకొక 10-20 లక్షల మంది ఉంటారు. ఇంత సంఖ్య జగన్మోహన్ రెడ్డి గారికి యాడ్ అడ్వాంటేజ్గా మారింది. ఆ రోజున ఆ మారిన నేపథ్యం ఆయన గెలుపుకి దోహదం చేసింది. ఒక వర్షన్ ఏంటి అంటే తెలుగుదేశం పార్టీకి వైసీపీ పార్టీకి 2019 ఎన్నికల్లో పోలైన ఓట్లు చూసుకుంటే 32 లక్షల ఓట్ల ఆధిక్యతోటి జగన్మోహన్ రెడ్డి గారికి అంతటి స్థాయి భారీ విజయం దక్కింది. ఆ 32 లక్షల్లో కనీసం ఒక 15-16 లక్షల ఓట్లు ఉద్యోగులకు సంబంధించిన కుటుంబాలు, కుటుంబ సభ్యులుగా ఉండుంటాయి అని చెప్పని ఒక అంచనా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య అధికారం ఒకరికి చేరువ చేసింది, ఒకరికి దూరం చేసింది ఈ ఉద్యోగులే. ఈ ఉద్యోగులు ఇవాళ 2024 ఎన్నికలు ఖచ్చితంగా వీళ్ళు ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్. మీరు గమనించుకుంటే నిన్న విజయవాడలో పోస్టల్ బ్యాలెట్ ఓటుని డబ్బుతో కొనాలి అని చెప్పని వైసీపీ పార్టీ నాయకులు ప్రయత్నం చేస్తుంటే ఒక ఉద్యోగి ఇంటి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఆఫర్ చేస్తే ఆ ఉద్యోగి డబ్బులు నిరాకరించాడు అని చెప్పని అతనిని అతని కుటుంబ సభ్యుల మీద దాడి చేసి తలబగిలేటట్టు గాయపరిచారు. ఈరోజు నరసరావుపేటలో జరుగుతున్న ఎస్ఎస్ఎన్ కాలేజీలో జరుగుతున్న ఉద్యోగుల పోలింగ్ బూత్ దగ్గర అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మంది మార్బలంతో అక్కడికి వెళ్ళి అక్కడ ఘర్షణ పడి అక్కడ పోలీసు లాఠీ చార్జ్ వరకు దారితీసిన పరిస్థితులు చూసాం. నిన్న నందిగామలో ఎమ్మెల్సీగా ఉన్న
మొండితో ఒక జగన్మోహన్ రావు గారు ఏదో ఉంది, లేకపోతే జగన్మోహన్ రావు గారు ఎమ్మెల్యే అయితే అరుణ్ కుమార్ అనుకుంటా ఎమ్మెల్సీ, ఆయన ఒక సమూహంతో అక్కడికి వెళ్ళి ప్రభావితం చేయడానికి చేసిన ప్రయత్నాలు చూసాం. బాపట్లలో కోన రఘుపతి గారి పిఏ అతను పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చి అక్కడ ఉద్యోగస్తుల్ని ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తుంటే సిఐ ఆయన అడ్డుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తుంటే ఆయనతోటి ఘర్షణ పడ్డ తీరు మనం మీడియాలోనూ చూడటం జరిగింది. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, అధికార పార్టీ నాయకులకి ఉద్యోగులు పెరుగుదల్లా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఏ ఉద్యోగులు అయితే వీళ్ళ గెలుపుకి దోహదం చేశారో, అంటే ఇంత ఇన్సెక్యూరిటీలోకి అధికార పార్టీ ఎందుకు వెళ్ళిపోయింది, దానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, ఉద్యోగులు మాకు అనుకూలంగా ఓటు వేయరేమో అని చెప్పని ఇన్సెక్యూరిటీ వాళ్ళలో ఎందుకు ఏర్పడింది? 100% ఇక్కడ అధికార పార్టీ వ్యవహార శైలి. ఎవరైతే తమ బలగంగా భావించాలో, ఎవరైతే తమ గెలుపుకి దోహదం చేశారో వారిని నిలువున వంచింది ప్రభుత్వం. 2018లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో అశుతోష్ మిశ్రా గారి నేతృత్వంలో పిఆర్సీ కమిషన్ అపాయింట్ అయింది. ఆ పిఆర్సీ కమిషన్ రిపోర్టు జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన 2019 మే 30 తర్వాత జూన్లోనో జూలైలోనో ఇంప్లిమెంట్ చేయాలి, కొత్త పిఆర్సీ ప్రకటించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2022 జనవరి వరకు డ్రాగ్ చేస్తూ వచ్చారు. 2018లో పెండింగ్ ఉన్న రెండు డిఏలతో సహా ఈ 2022 ఈ కొత్త పిఆర్సీ ప్రకటించే నాటికి ఇంకొక 5 డిఏలు, మొత్తం 7 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 2 డిఏల కోసమే చంద్రబాబు నాయుడు గారితో విభేదించిన ఉద్యోగులు 2022 నాటికి అవి పెరుగుతూ వచ్చి 7 డిఏల స్థాయికి చేరినాయి. గత ప్రభుత్వ హయాంలో 43% ఫిట్మెంట్ ఇస్తే ఈ ప్రభుత్వ హయాంలో పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే 27% ఇంటర్న్ రిలీఫ్ అనౌన్స్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు పిఆర్సీ దగ్గరకు వచ్చేటప్పటికి ఐఆర్ కన్నా, ఇంటర్న్ రిలీఫ్ కన్నా 4% తక్కువగా 23% ఖరారు చేశారు. అంటే నెవర్ ఇన్ ద హిస్టరీ ఎప్పుడైనా ఇంటర్న్ రిలీఫ్ కన్నా అదనంగా పిఆర్సీ ఖరారు చేస్తారు. అట్లాంటిది ఇంటర్న్ రిలీఫ్ కన్నా 4% తక్కువకి పిఆర్సీ ఫిట్మెంట్ ఖరారు చేసి, ఆ ఖరారు చేయడమే కాకుండా ప్రతి హెచ్ఆర్ఏఎస్ ల్యాబ్లో కూడా 2 నుంచి 3% కోత పడింది. దానికి తోడు ఈ పెండింగ్ ఉన్న 7 డిఏలు ఇదిగో మీకు అకౌంట్లో వేసేస్తున్నామని చెప్పని జీవోలు విడుదల చేశారు. వీళ్ళ జీతాల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ డిఏలు ఉద్యోగుల అకౌంట్కి రాలా. వీటికి తోడు వాళ్ళ జీపీఎఫ్ మీద లోన్స్ అప్లై చేసుకుంటే అతిగతి లేదు, పోలీసులకి ఇస్తానన్న వారాంతపు సెలవులు అతిగతి లేదు. 2022-23లో కొత్త పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేయాలి. 2024లో పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటే పిఆర్సీ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో కొత్త కమిటీ అపాయింట్ చేసి దాని విధి విధానాలు రూపకల్పన చేయలేదు. కనీసం ఆయనతో పాటు మిగిలిన సిబ్బందిని రిక్రూట్మెంట్ 2024 దాకా పెండింగ్ పెడతా వచ్చారు. అన్నిటికన్నా ముఖ్యంగా సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ 2021 నవంబర్ 30 నాడు నుంచి ఇప్పటి వరకు సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ అతిగతి లేదు. చివరికి మే 1వ తారీఖు రోజు ఇప్పుడు సరెండర్ లీవ్లకు సంబంధించి కొంత నగదు అకౌంట్లో జమ చేశారు. అన్నిటికన్నా దుర్భరమైన పరిస్థితి ఏంటి అంటే 1వ తారీఖు జీతమే మురికిమైపోయింది. పోలీస్ సిబ్బందికి టీఏడిఏలు అతిగతి లేవు, రిటైర్ అయిన సిబ్బందికి రిటైర్మెంట్ సెటిల్మెంట్లు అతిగతి లేవు. ఆఖరికి పెన్షనర్లకి 70 సంవత్సరాలు దాటిన పెన్షనర్కి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవ్వాలి. అటువంటిది దాన్ని రద్దు చేసి తర్వాత ఉద్యోగులు పోరాడితే 10% ఉన్న దాన్ని 5% ఖరారు చేశారు. అంటే అన్ని స్థాయిల్లో అన్ని రకాల ఉద్యోగులకి అన్యాయమే జరిగింది, ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతీశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులు ప్రభుత్వం పట్ల తీవ్ర విముఖతతో ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా నేను వారంలో రద్దు చేస్తానని చెప్పిన సిపిఎస్ స్థానంలో గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పని ఇంకో కొత్త విధానాన్ని ప్రతిపాదించి చివరికి ఏ అంశాన్ని ఒక లాజికల్ కంక్లూషన్కి తీసుకురాకుండా ఉద్యోగుల్ని ఒక డోలాయమైన పరిస్థితుల్లో పెట్టిన పర్యవసానం ఈ ఉద్యోగులు ఖచ్చితంగా మనకు వ్యతిరేకంగా పనిచేస్తారన్న భావన అధికార పార్టీలో బలపడింది. ఏ ఉద్యోగులైతే తమ గెలుపుకి దోహదం చేశారో ఆ ఉద్యోగులే ఈరోజు తమ ఓటమికి కారకులు అవుతారన్న ఇన్సెక్యూరిటీలో పడిపోయి ఇదే ఉద్యోగులని ఒక రకంగా ద్వేషించడం మొదలుపెట్టారు. వారి మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు, సామదాన భేద దండోపాయాలు ప్రయోగిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు
ఒక రకంగా వస్తున్న ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం అయితే 90% ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఓట్లు పోలేనట్టుగా చలామణి అవుతుంది. ప్రజల్లో కూడా మార్పు ఉంటుంది అంటారు. ఖచ్చితంగా ఇవాళ ఉద్యోగులు సమాజంలో అంతర్భాగం. ఇవాళ ఉద్యోగుల పట్ల ఈ విధమైన వ్యవహార శైలి ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగులు కీలకమని తెలుసు. ఈ ఉద్యోగుల వల్లే తన పాలన ప్రజలకు చేరువవుతుందని తెలుసు. ఈ ఉద్యోగుల్ని వ్యతిరేకులుగా మార్చుకుంటే రేపు రోజున తనకు ప్రతికూల ఫలితాలు రాబోతాయని తెలుసు. తెలిసి ఇవాళ సమాజంలో ఒక కీలకమైన విభాగంతో ఈ విధమైన ఘర్షణపూరిత వాతావరణం సృష్టించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన వర్గాల పట్ల ఇంతకన్నా సామరస్య ధోరణి ప్రదర్శించలా. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి ఒక మచ్చుతోనగా ఇప్పుడు ఈ ఉద్యోగ సంఘాలు వాళ్ళు నమోదు చేస్తున్న పోస్టల్ బ్యాలెట్లని పరిగణలోకి తీసుకోవాలి. ఖచ్చితంగా 2019 ఎన్నికల నాడు ఏ ఫలితాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉద్యోగాల నుంచి పోస్టల్ బ్యాలెట్లు ఆయనకు అనుకూలంగా నమోదైనయో ఇవాళ అదే పోస్టల్ బ్యాలెట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నమోదవుతున్న వార్తలు ఆయన్ని కుదుపుతా ఉన్నాయి, వాళ్ళ పార్టీని ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. ఇదే ట్రెండ్స్ రేపు ప్రజల నుంచి కూడా వ్యక్తం అవడానికి ఆస్కారం ఉందన్న భావన బలపడుతూ ఉంది. ఇదండి అప్పసాని రాజేష్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.